సో 3-4 సినిమాలు హిందీలోకి కూడా వెళ్ళినాయి ఆ రోజుల్లో. అవునా, సంతోషమా? సంతోషం డబ్ చేసామండి. డబ్ చేశారు. డబ్ చేసాం. సో వరుసన సక్సెస్లు ఇక ఆ రేంజ్లో నిజంగా దుర్గా ఆర్ట్స్లో అంటే ఏ టాప్ స్టార్ అయినా డేట్లు ఇవ్వటం అనేది గ్యారంటీ. మీరు వెళ్ళి సినిమా చేద్దామంటే ఇవ్వము అనేవాళ్ళు ఉండరు. అయినా కూడా ఒక చిన్న సినిమా తీశారు, నిన్నే ఇష్టపడ్డానని. ఎందుకు? తరుణ్ తోటి చేద్దాం అనుకున్నామండి. అప్పుడు డైరెక్టర్ గారు ఆయన ఇప్పుడు మనలో లేరు, కొండ గారు. అవునవును. ఆయన సబ్జెక్ట్ చెప్పారు. దాన్ని బట్టి అది అమ్మంటే చెప్పగానే రోజారమణి గారు, తరుణ్ గారు బాగుంది చేద్దాం అంటాం. ఏది ప్లాన్డ్గా మనం పెద్ద హీరోనే చేయాలి, చిన్న హీరో మెయిన్లీ వి వెంట్ ఆన్ సబ్జెక్ట్స్ అండి. సబ్జెక్ట్ బాగుంటే వెళ్దాం. మీరు చూసే ఉంటే మేము పెద్ద డైరెక్టర్ల దగ్గరికి ముందు వెళ్ళాం. ఈవి గారు తప్పితే పెద్ద డైరెక్టర్లు ఎవరు మా కోడి రామకృష్ణ గారు. బట్ మిగతా ఇప్పుడు దశరథ్ గారు కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఎన్నుకున్న తర్వాతే మిగతా ఇదంతా జరిగిందండి. సబ్జెక్ట్ అనుకున్న తర్వాతే దానికి పెద్ద డైరెక్టర్ పట్టడం, లేదంటే చిన్న డైరెక్టర్లు అటాచ్ చేయటం. సో ఆ సినిమా ఒక విధంగా చెప్పాలంటే అంటే మీ బ్యానర్ రేంజ్కి కొంచెం తక్కువైన సినిమా, ఆశించినంత సక్సెస్ అవ్వలేదండి. ఫైనాన్షియల్గా ఓకేనా సార్? ఓకే అండి. ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన అన్ని సినిమాలు మీకు ఫైనాన్షియల్గా వైబుల్? అన్ని సినిమాలు ఫైనాన్షియల్గా వైబులేనండి. అన్ని క్షణక్షణం ఉంది మీరు అన్నట్టు ఫస్ట్ ఇనిషియల్లో కాకపోయినా తర్వాత చేయటం. బట్ ఎక్కడ నాకు సినీ ఫీల్డ్లో లాస్ అనేది లేదండి. లాస్ రాలేదు. ఎంత ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే అండి ఆల్ ఆర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. మాకు ఉన్న ఆనందం కూడా ఏంటంటే మేమే సక్సెస్ కాదండి, మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ. ఓకే, అన్ని సినిమాలకి దట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్. అంతే కదా. సో మన ద్వారా అందరూ హ్యాపీగా ఉన్నారంటే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా.